వివి లక్ష్మీనారాయణ చాలామందికి ఈ పేరు కూడా తెలియదు. జేడి లక్ష్మీనారాయణ అంటేనే అందరికీ తెలుసు. అలా తను నిర్వహించినటువంటి ఒక పోస్ట్ ద్వారా విస్తృతమైన పాపులారిటీ సంపాదించారు అనే దానికన్నా కూడా కొంతమంది ఆయనకు అలాంటి ఇమేజ్ని క్రియేట్ చేశారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన హై ప్రొఫైల్ కేసుల్ని డీల్ చేశారు. సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తూ అటు గాలి జనార్దన్ రెడ్డి, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల్ని వివి లక్ష్మీనారాయణ నేతృత్వంలో దర్యాప్తు చేశారు. దాంతో జేడి లక్ష్మీనారాయణకి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో డీల్ చేసిన నేపథ్యంలో తెలుగు మీడియాలోని ఒక సెక్షన్ విస్తృతమైన ఇమేజ్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. ఆయన ఒక జేమ్స్ బాండ్ అన్నట్టు, ఆయన ఏ కేసునైనా చేయగలరు అన్నట్టు, ఆయన ఒక చాలా నిజాయితీపరుడైన ఆఫీసర్ అన్నట్టు చాలా అనేక రకాలుగా ఆయనకి ఇమేజ్ బిల్డప్ జరిగింది. ఆ ఇమేజ్ ఆయన వాస్తవంగానే తనకి అంత పెద్ద స్థాయి ఉంది అనేటంత స్థితికి తీసుకెళ్ళిపోయింది. దాంతో వివి లక్ష్మీనారాయణ తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. తనకు చాలా జనాల్లో పట్టుంది అని భావించారు. దాంతో ఆయన ఐపీఎస్ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. నేరుగా రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆరంభంలో జనసేన పార్టీ తరపున వైజాగ్ ఎంపీ సీటుకి పోటీ పడ్డారు. అక్కడ 3వ స్థానంతో సంతృప్తి చెందిన తర్వాత మళ్ళీ సొంతంగా రాజకీయ పార్టీని కూడా ప్రారంభించారు. ఆ క్రమంలో అనేక కప్పదాట్లు వేశారు, వివిధ రకాల ప్రయత్నాలు చేశారు. ఒకసారి ఆర్ఎస్ఎస్ వాదిగా కనిపించడానికి కృషి చేశారు, మరోసారి రైతు ఉద్యమ నాయకుడిగా కూడా మారేందుకు కృషి చేశారు. ఇలా చాలా ప్రయత్నాలు చేసినా అన్నీ ఫెయిల్ అయ్యాయి. వివి లక్ష్మీనారాయణ చేసినటువంటి యత్నాలన్నీ తుస్మనిచ్చాయి. ఆయనకి రాజకీయంగా ఎటువంటి అవకాశం కనిపించలేదు. భవిష్యత్తు కూడా సానుకూలంగా ఏమీ మారుతున్నట్టుగా స్పష్టం కాలేదు. దాంతో చివరికి ఇప్పుడు వివి లక్ష్మీనారాయణ తూర్పు తిరిగి దండం పెట్టినట్టు అయ్యింది. ఆయన తన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలికేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించారు. మెగా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈవీ ట్రాన్స్ అనేటువంటి ఒక కంపెనీలో వివి లక్ష్మీనారాయణ వైస్ ప్రెసిడెంట్గా చేరారు. ఎలక్ట్రికల్ బస్సులు, ఇతర వాహనాల తయారీలో మెగా సంస్థ చాలా వేగంగా విస్తృతమవుతుంది, వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంది, చాలా వేగంగా ఎదిగే పనిలో ఉంది. అలాంటి తరుణంలో వివి లక్ష్మీనారాయణకి ఆ కంపెనీ సారథ్య బాధ్యతలు అంటే మెగా గ్రూప్లో ఆ వింగ్కి ఆయన్ని వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నట్టు తాజాగా మెగా కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. దాంతో వివి లక్ష్మీనారాయణ అంటే జేడి లక్ష్మీనారాయణ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక కార్పొరేట్ కంపెనీలో సగటు ఉద్యోగిగా చేరిపోయినట్టు చెప్పాల్సి ఉంటుంది. అత్యున్నతమైన స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయిలో ఇప్పుడు ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఇటీవల కూడా జేడి లక్ష్మీనారాయణ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయినటువంటి విషయం చాలామందిని అవాక్కయ్యేలా చేసింది. జేడి లక్ష్మీనారాయణ ఐపీఎస్గా ఉండి ఆయన బిడ్డ ఐపీఎస్గా పనిచేస్తున్నటువంటి ఇంటిలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఏకంగా 2.5 కోట్ల రూపాయలు పైబడినటువంటి మొత్తాన్ని కాజేయడం ఏంటి అనేటువంటి చర్చ కూడా సాగింది. అందులో సుమారుగా 90 లక్షల రూపాయల వరకు రికవరీ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ నేరంలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఏమైనా జేడి లక్ష్మీనారాయణ కుటుంబమే సైబర్ నేరానికి గురైనటువంటి ఉదంతం. అత్యధిక లాభాలకు ఆశపడి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయినటువంటి వ్యవహారం చాలామందిని విస్మయానికి గురి చేసింది. ఇప్పుడు అవన్నీ ముగిసిన తర్వాత జేడి నేరుగా మెగా కంపెనీలో కృష్ణారెడ్డి లాంటి సంస్థల్లో ఒక ఉద్యోగిగా చేరే ప్రయత్నం చేయడమే ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఆయన ఒక ఉద్యోగిగా ఐపీఎస్ అధికారిగా 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ అధికారిగా ప్రస్థానం ప్రారంభించిన జేడి ఆ తర్వాత మళ్ళీ అటు తిరిగి చివరికి మళ్ళీ మరొక ఉద్యోగి స్థానానికి చేరడమే ఆసక్తికరమైనటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఆయన రాజకీయ నాయకుడిగా, రైతుగా, రైతు నేతగా, మోటివేటర్గా, మోటివేషన్ స్పీకర్గా చాలా రకాల రూపాలు ధరించారు. ఎక్కడా సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ తిరిగి ప్రారంభించిన జీవితంలో అప్పట్లో ప్రభుత్వ రంగంలో ఉద్యోగిగా ఐపీఎస్ అధికారిగా సేవలు అందిస్తే ఇప్పుడు ఒక కార్పొరేట్ సెక్టార్లో వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించబోతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది.